చూసినట్టు అనిపించే కళ్ళు కాదు, చూసే కళ్ళు. అర్థం కాలేదు. అవి మీ కళ్ళేనా? చూడండి. అవును, నా కళ్ళలాగానే ఉన్నాయి. అవి నేనే వేశాను. పడింది లైన్లో. మీరెందుకు నా కళ్ళేశారు? తెలీదు, అలా వేస్తూ ఉంటే కళ్ళు ఫామ్ అయ్యాయి. చూస్తే మీ కళ్ళలాగే ఉన్నాయి. జస్ట్ కన్ఫర్మ్ చేసుకుందామని మీకు పంపించాను. అవి మీ కళ్ళే కదా? అవి ఖచ్చితంగా నా కళ్ళే. సరే, ఉంటాను. సరే. శిశిరా, వాట్స్ హ్యాపెనింగ్? ఏం జరుగుతుంది? ఏంటన్నా అది? ఎక్కడో చూసినట్టున్నాయి కదా? నన్ను చూడు. అయితే ఇవి నీ కళ్ళా? అవును. ఎవరు వేశారు? శిశిరా. వాట్? అవును, తనకే తెలియకుండా ఇవి వేశాను అని చెప్పింది. అయితే ఖచ్చితంగా నీ గురించి ఆలోచిస్తూ ఉండుంటుంది. తను నీ గురించి ఆలోచిస్తూ ఉందంటే నీ పట్ల ఆతృత ఉన్నట్టు కదా? ఏమో చెప్పలే. ఆ అమ్మాయి మనస్తత్వం చాలా డిఫరెంట్, చాలా వింతగా ఉంటుంది. నువ్వు అలా అనకన్నా తను ఖచ్చితంగా నిన్ను ప్రేమించడం మొదలు పెడుతుంది. సార్, ఏంటి? లాయర్ గాయత్రి గారు మీకోసం వెయిట్ చేస్తున్నారు. ఏంటంట? తెలీదు సార్. సరే, పంపించు. అలాగే సార్. చెప్పండి. ఏంటిది? కోర్ట్ ఆర్డర్. దేనికి? మీరు పదే పదే ఆ మిస్ అయిన పెళ్లి కొడుకు విషయంలో శివగామి గారిని విసిగిస్తున్నారు కదా. ఆవిడికి ఆ వ్యక్తి మిస్ అవ్వడానికి ఎలాంటి సంబంధం లేదని, ఆ విషయంలో శివగామి గారిని విచారించొద్దని కోర్టు నుండి తీసుకొచ్చిన స్టే ఆర్డర్. ఇది తీసుకొచ్చిస్తే చేసిన నేరం నుంచి తప్పించుకున్నట్లు కాదు. అసలు సంబంధమే లేని విషయంలో ఆమెను ఇబ్బంది పెట్టాలని చూస్తే న్యాయస్థానాలు చూస్తూ కూర్చోవు. అది కూడా ఆలోచించుకోండి. చాలు చాలు, ఆపండి. ఆ పెళ్లి కొడుకు బయటపడి ఉండడు, దాని వెనక శివగామి ఉందని రుజువు కాకుండా ఉండదు. అప్పుడు బెయిల్ పిటిషన్ కోసం ప్రయత్నం చేసుకోండి. వెళ్ళండి. మీరు తప్పుడు ఆరోపణలు చేయాలని చూసినా మీ పప్పులు ఉడకవు. చివరికి న్యాయమే జరిగి తీరుతుంది. చూస్తూ ఉండండి. Go to hell. అమ్మా, చూడమ్మా. ఏంటిది? ఎక్కడిది? పిన్ని గది పెట్టి దొరికింది. పిన్నేమైనా వేసిందేమో. మరి గది బయటికి ఎలా వచ్చింది? తెలీదమ్మా. తలుపు దగ్గర పడి ఉంటే నేను తీసుకొచ్చాను. ఏమైందమ్మా? ఈ కళ్ళని చూస్తే భయం వేస్తుంది. ఈ కళ్ళల్లో ఏదో నెగటివ్ ఎనర్జీ ఉంది. ఎవరి కళ్ళమ్మా అవి? అదే తెలీదు. ఎక్కడో చూసినట్టే ఉంది. ఎక్కడై ఉంటుంది?
పిన్ని వేసింది కదా, పిన్నికి తెలిసే ఉంటుంది కదా. తెలిసే ఉంటుంది. పద పిన్నిని అడుగుదాం. అమ్మా, మరి ఈ పెయింటింగ్ నేను ఇచ్చానని పిన్నికి చెప్పకు, నా మీద కోపడుతుంది. నేను చెప్పనులేమ్మా. సరే పద రా. ఏ లవ్లీ, లవ్లీ, ఏంటి గుణ ఇలా వచ్చావు? మరి ఇంకెలా రావాలి? నిన్ను ఆదిబాయికి ప్రేమ పాఠాలు చెప్పమని అపాయింట్ చేసుకుంటే వదిలిపడేసి అక్కడ ఇక్కడ తిరుగుతున్నావు. నేను టచ్లోనే ఉన్నాను కదా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే ఎలా గైడ్ చేస్తున్నాము అని. అంతేగాని పక్కనున్నామా, చేయి పట్టుకొని నడుస్తున్నామా, ఇది కాదు ముఖ్యం. సరే, ఇంతకీ వస్తావా రావా? గుణ, నాకు అసలు కుదరట్లేదు తెలుసా. నేను ఒక సమస్యలో ఇరుక్కుపోయాను. అందులో నుంచి బయటికి రావాలంటే కాస్త భయంగా కూడా ఉంది. ఈ మధ్య ఒక లో మ్యాటర్ సెట్ చేశాను. ఆ అమ్మాయి అన్న ఒక రౌడీ ఫెలో, వాడు నా కోసం వెతుకుతూ ఉన్నాడంట. ఇలాంటివి చేయకుండా కొంచెం పనికొచ్చే పనులు చెయ్యి. అందుకే కదా కష్టమైన కాంప్లికేటెడ్ అయినా కూడా ఆదిబాయ్ లవ్ మ్యాటర్ని గైడ్ చేస్తోంది. ఆదిబాయికి ఇది క్రూషియల్ టైం, నువ్వు దగ్గరుండాలి. సరే, ఐ విల్ టేక్ కేర్, డోంట్ వరీ, మే హూనా. మిస్ అయితే ఏమవుతుందో తెలుసు కదా. తెలుసులే. వెరీ గుడ్. ఫోన్ చేసినప్పుడల్లా అందుబాటులో ఉండు. షూర్, మే హూనా. శిశిరా, ఏంటి శివగామి? ఐఎమ్ గెటింగ్ రెడీ. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. అలాగే, బట్ ఇదొక్కసారి చూడు. ఏముంది అందులో? ఇది నువ్వే కదా వేసింది? అవును, అఫ్ కోర్స్. ఎవరిది? ఎవరిదైతే ఏంటిప్పుడు? ఏం లేదు, ఈ కళ్ళని ఎక్కడో చూసినట్టుంది. అయితే ఏంటిప్పుడు? ఈ కళ్ళల్లో నెగటివిటీ ఎక్కువ కనిపిస్తుంది కదా. అది స్కెచ్, అందులో నెగటివిటీ కనిపించడం ఏంటి? మళ్ళీ ఇదేం పిచ్చి? నిజం శిశిరా, ఈ కళ్ళని నేను చాలా దగ్గర నుంచి చూశాను. నువ్వు దగ్గర నుంచి చూస్తే ఏంటి, దూరం నుంచి చూస్తే ఏంటి శివగామి? అంత సిల్లీగా ఉంది ఇది. నేనేదో స్కెచ్ గీస్తే దాన్ని తీసుకుని ఇంత రాద్దంతం చేయడం ఏంటి? కాదు శిశిరా, ఈ వ్యక్తితో గనక నీకు పరిచయం ఉంటే ఇతనితో ప్లీజ్ దూరంగా ఉండు. ఏంటి కలలు కంటున్నావా? వాట్ ఈస్ దిస్? నీకేమైనా మతిపోయిందా? రాను రాను బుద్ధి తగ్గుతుంది. ఏదో వేసిన స్కెచ్లో కళ్ళు చూసి ఇది నెగటివ్ అంటావు, ఇతనితో ఫ్రెండ్షిప్ చేయొద్దంటావు. ఇంకా నయం, నిద్రపోకుండా ఈ కళ్ళతో ఉన్నవాడొచ్చి నన్ను చంపేస్తాడని చెప్పలేదు. కాదు శిశిరా, నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. ఇతనితో నీకు పరిచయం కనుక ఉంటే ఆ పరిచయాన్ని కట్ చేసుకో. చూడు శివగామి, ఎవరితో స్నేహం చేయాలో ఎవరితో చేయకూడదో తెలియనంత చిన్నదన్నా నేను. అది కాదు శిశిరా. ఇనఫ్ శివగామి. అయినా నా స్కెచ్ అసలు బయటికి ఎలా వచ్చింది? నాకు బయట గుమ్మం దగ్గర దొరికింది. దొరికిందా? నువ్వే లోపలికొచ్చి తీసుకెళ్ళావా? లేదు పిన్ని, నిజంగానే బయట దొరికింది. ఇదంతా చూస్తుంటే నన్ను కావాలనే ఫాలో అవుతున్నట్టు, నా మీద నిఘా పెట్టినట్టు అనిపిస్తుంది. ఇలాంటివే కొంచెం తగ్గించుకుంటే మంచిది. సరే శిశిరా, మేమేమి కావాలని నిన్ను ఫాలో అవ్వాలని అనుకోవడం లేదు. ఆ అవసరం కూడా లేదు. నాకు తప్పనిపించింది, నీకు ప్రమాదం ఉంది అనిపించింది, అందుకే చెప్పాను. నువ్వే ఆలోచించుకో.